ఇక్కడ హుస్నాబాద్ అంగల్లో బీఎస్పీ పార్టీ పక్షాన ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ జరుగుతున్న కొనుగోళ్లకు సంబంధించి మా పార్టీ పక్షాన ప్రత్యక్షంగా చూడడం జరుగుతుంది. ఇక్కడ కొంతమంది వ్యాపారస్తులు బర్రెలను, ఎద్దులను, లాగలను, ఆవులను రకరకాలుగా కొనుగోలు చేస్తారు. కానీ ఆ కొనుగోలుకు సంబంధించి ఇక్కడ ఒక వెటర్నరీ డాక్టర్ ఉన్నారు. ఆమె దగ్గరికి పోయి మరి సర్టిఫికేట్స్, ఒక ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఉంటుంది. వీళ్ళు ఎక్కడికైనా ఎగుమతి చేయాలనుకుంటే వాళ్ళు కొనుక్కున్న ఆవులను, బర్రెలను ఎక్కడికి తీసుకుపోవాలనుకున్నా ఆ సర్టిఫికేట్ అవసరం. కానీ వీళ్ళు ఇక్కడ వ్యాపారస్తులు, కటక వ్యాపారస్తులు కావచ్చు, ఇంకా వేరే కావచ్చు, ఎవరైనా తీసుకోవాల్సి ఉన్న నిబంధనల ప్రకారం వాళ్ళు తీసుకుంటలేరు. రేపు ఎక్కడైనా పోలీసులు వాళ్ళు వీళ్ళు ఆపితే చట్టపరంగా ఇక్కడ కటక వ్యాపారస్తులే ఇబ్బందులు పడవలసి వస్తుంది, కేసులు నమోదవుతాయి. అందుకోసమే ఇక్కడ వెటర్నరీ డాక్టర్ గారు అంగడిలో ఆమెను ప్రత్యేకంగా ఇక్కడ ఉంచడం జరిగింది. కానీ వాళ్ళు ఆ రకంగా ఇక్కడున్న వ్యాపారస్తులు ముందుకు పోతలేరు. ఈ వారం కాడికి ఇప్పటికైనా తీసుకోలేదు, కానీ వచ్చే వారం నుంచి మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలని మేము బీఎస్పీ పార్టీ పక్షాన కటక వ్యాపారస్తులకు తెలియజేయడం జరుగుతుంది. తీసుకోరి, ఎందుకంటే మీకే ఎక్కువ, ఇక మళ్ళీ ఏమైనా అయితే మీకే ఇబ్బంది లేదు. ప్రతి శుక్రవారం రోజు నేను వెటర్నరీ డాక్టర్గా చేస్తున్నాను. మేము ఇక్కడ ప్రతి శుక్రవారం మార్కెట్కి రెగ్యులర్గా అటెండ్ అవుతున్నాము. కాకపోతే ఎవరు మా దగ్గర ట్రాన్స్పోర్ట్ సర్టిఫికేట్ అయితే తీసుకోవడం లేదు. మేము ట్రాన్స్పోర్ట్ సర్టిఫికేట్ అనేది ఇస్తాము. పశువులు రవాణా చేసేటప్పుడు ఇన్ని యానిమల్స్ ఈ వెహికల్లో వెళ్తున్నాయి అని అయితే మేము ఇక్కడ నుంచి ఇక్కడి వరకు వెళ్తున్నాయి అని అయితే సర్టిఫై చేస్తాము. ఒకవేళ అట్లాంటి ట్రాన్స్పోర్ట్ సర్టిఫికేట్ కనుక అమ్మిన వాళ్ళు కానీ కొన్న వాళ్ళు కానీ తీసుకోకపోతే అది వాళ్ళకే చట్టపరంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.